శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత జ్ఞానయజ్ఞములో 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగం ఆల్మోస్ట్ ఆఖరికి వచ్చింది. అయితే చివరికి పరమాత్మ కృష్ణ ఏమంటున్నారంటే భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఎలాంటి వారైనా ఎప్పుడైనా చేసే సాధన తపస్సు ఏంటంటే భక్తి. అందువలన భక్తి సర్వసాధారణ. దానికోసం ప్రత్యేకమైన ఆర్భాటం అక్కర్లేదు. అందువలన భక్తి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా భక్తిని ప్రారంభించవచ్చును. ఎందుకంటే మన దైనందిక వ్యవహార జీవితంలో ఒక్కొక్క పరిస్థితుల్లో మనకు చుట్టూ ఎటువంటి పరిష్కారం కనిపించదు. అలాంటప్పుడు కేవలము ఒకే ఒక పరిష్కార మార్గం ఏమిటంటే ఈశ్వరుణ్ణి అంటే భగవంతుణ్ణి శరణాగతి వెళ్ళడం తప్ప వేరే మార్గం ఉండదు. అందుకే అటువంటి క్లిష్టమైనటువంటి ఆర్తనాదముతో కూడా భగవంతుణ్ణి మనం స్మరించడం వలన దానిని ఆర్తభక్తి, వాళ్ళని ఆర్తభక్తులు అంటారు. ఎందుకు? భగవంతుడు సకల ప్రాణుల యొక్క ఆర్తను తీర్చేవాడు. ఆర్తత్రాణ పరాయణ అంటారు. ఈశ్వరునికి ఒక నామధేయం. ఆయన పేరే ఆర్తత్రాణ పరాయణుడు అంటారు. కాబట్టి ఈ విధంగా భక్తి మనము ప్రారంభించవచ్చును. అది మనం చూసాం. ఏంటంటే అపి చేత్సు దురాచార భజితే మాం అనన్య భాక్ అని చెప్పాం. అయితే అప్పుడు కూడా తన యొక్క ఆ దురాచారాన్ని కూడా విడిచిపెట్టి ఆ ఈశ్వరుణ్ణి చెంతకు చేరి కేవలం ఈశ్వరుణ్ణి తన లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే, అలా పెట్టుకునేందుకు తీసుకునే నిర్ణయం ఆ నిశ్చయంగా తీసుకున్నట్లయితే వారిని నేను సాధువుగానే పరిగణిస్తాను అని ఈశ్వరు చెప్పారు. మంతవ్య, వాళ్ళని ఈశ్వరుగానే, వాళ్ళని సాధువులు మహాత్ములుగానే ఈశ్వరుడు పరిగణిస్తారు. ఎందుకు? సమ్యక్ వ్యవసిత అంటే అత్యంత మంచి నిశ్చయాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి. అయితే క్షిప్రం భవతి ధర్మాత్మ, వారు వెంటనే అంటే శీఘ్రముగా వెంటనే నిర్ణయం తీసుకున్న వెంటనే వారు ధర్మాత్మగా మారిపోతారు. ఎందుకు అంటే అర్థ కామ వాటి మీద వారికి ఎటువంటి రుచి లేదు. కేవలం
ధర్మాత్మ అంటే ఆ యొక్క కర్మయోగం, అంటే మనస్సు ఇంకా ప్రాపంచిక విషయ భోగముల పైన ఎటువంటి రుచి లేక వాటి నుండి మరలించినటువంటి మనస్సు ఈశ్వర చింతన యందు ఉండడాన్ని వారిని ధర్మాత్మ అంటారు. వారు ఏం పొందుతున్నారు? శాశ్వత్ అంటే శాశ్వతమైన శాంతి, పరమశాంతిని నిగచ్చతి నిశ్చయమైన పొందుతారు, ఖచ్చితంగా వారు పొందుతారు. అయితే ఇక్కడ పరమాత్మ ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇది కేవలము విశ్వాసం నమ్మకం కాదు అర్జున, ఇది నువ్వు రికార్డ్ చేసుకొని రాసుకోవడమే కాదు, నువ్వు ప్రతి సిటీలో కూడాను హోర్డింగ్ కట్టు. ఏంటి? నమే మమ అంటే మమ భక్త న ప్రణశ్యతి అంటే ఈ విధంగా ఈశ్వర చెంత ఆశ్రయించి ఉన్నటువంటి ఏ భక్తులు కూడా వారు ఆధ్యాత్మికంగా, వారి జీవిత లక్ష్యం ఆధ్యాత్మికంగా ఏదైతే పరమ పదాన్ని, పరమ శాంతిని పొందుతారో దాని నుండి కిందకి జారరు, పతనం చెందరు. ప్రతిజానీహి, ఇది నా యొక్క ప్రతిజ్ఞ, ఇది నువ్వు తెలుసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి చెప్పు అన్నట్లుగా భగవాన్ శ్రీకృష్ణ ఈ విషయాన్ని అర్జునుడికి పక్కాగా ప్రామిస్ చేసి, ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేశారన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ భక్తులు మనకి కొంతమంది విశేషణంగా చెప్పారు. ఏంటి? పాపయోనయ. మీరు పాపయోనయ అని చెప్పారు చూడండి. అంటే ఏంటి? మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపిష్యు పాపయోనయ స్త్రియో వైశ్యాః తథా శూద్రాః తే అపి యాంతి పరాంగతిం అని చెప్పారు. ఇక్కడ పాపయోనయ అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటి పాపయోని అంటే? పాపయోని అంటే ఇంకేమీ కాదండి, మనకి భక్త ప్రహ్లాద స్టోరీ చూశారు కదా, ఎంత దుర్భరమైనటువంటి వ్యతిరేకత అండి. అందువలన అలాంటి పాపులు ఇంట్లో పుట్టడమే పాపయోనయ అంటారు వారిని. ఎందుకు? మనం రాక్షని ఇంట్లో పుడితే వారు ఆధ్యాత్మకు వ్యతిరేకంగా ఉంటారు తల్లిదండ్రులు. అంటే అతి చిన్న వయసులోనే ఈశ్వరుని స్మరించే ఆ గొప్ప సంస్కారానికి కూడా అడ్డుపడుతుంటారు. ఎందుకు? వారు నాస్తికులు. ఓం నమో నారాయణ అంటే ఓం నమో హిరణ్యాయ అనమంటున్నాడు. అందువలన కోన్యోస్తి సదృశోమయ కుత్ర అస్తి నారాయణ నాస్తి ఏవ నారాయణ అని వాగుతూ ఉంటాడు హిరణ్యకశిపుడు. అందువలన మనం చాలా ఇంట్లో చూడండి, గుడి అన్నా, ఏదో ఆశ్రమం అన్నా, ఏదైనా భగవద్గీత సత్సంగం విందామన్నా ఇంటిలో వస్తున్నటువంటి ఆ వ్యతిరేకత చాలా భయంకరంగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా పాపయోనయ లెక్క. మీకు అలాంటి వాతావరణం లేదు కాబట్టి ఏమంటున్నారంటే, మనం హే పార్థ, ఎటువంటి ఏవైనా బలహీనతలు ఉన్నవారు కూడా, అంటే ఇలాంటి బలహీనతలే, మన పూర్తి స్వేచ్ఛ లేదు ఈశ్వరుని మనం భక్తి చేయడానికి, అలాంటి వారు కూడా నన్ను శరణ కోరినట్లయితే వారు కూడా పరమగతిని పొందుతారు. బలహీనత ఉన్న వ్యక్తులంటే ఏంటి? ఇక్కడ 4 రకాలుగా చెప్పారు. ఎవరా 4 అంటే పాపయోనయ మొట్టమొదటి గ్రూపు. రెండవ గ్రూప్ వచ్చేసి స్త్రియ అంటే స్త్రీలు. మూడవ గ్రూప్ వచ్చి వైశ్యాహ అంటే వైశ్యులు. తథ అదేవిధంగా శూద్రాహ అంటే శూద్రులు. అయితే ఇది చాలా కాంట్రవర్షియల్ ఫీల్డ్లో మనం ఎంటర్ అయ్యాం. కానీ కాంట్రవర్షియల్ అయితే కాదు, మనం అర్థం చేసుకోలేకపోతే ఇది కాంట్రవర్షియల్ గానే ఉంటుంది. ఇంతకీ
పాపయోనయ అని మనం చెప్పాం. అంటే మనం ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మనం ఈశ్వరుని కోసమే కేవలం, అందుకే చూడండి ఆ యొక్క కొండ మీద నుండి ప్రహ్లాదుని కింద పడతోస్తే హరి 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 ఓం నమో నారాయణాయ అనుకుంటూనే ఆయన కింద పడితే ఆయనకి ఏమీ అయ్యేది కాదు, ఏదో బెడ్ మీద పడుకున్నట్టుకి కూర్చున్నట్టు అనిపించేది అన్నమాట. సో ఈ విధమైనటువంటి ఆ తల్లిదండ్రులు కానీ, ఆ ఉన్నటువంటి మిత్రులు కానీ, ఆ బంధువులు కానీ మనల్ని ఎంత వ్యతిరేకిస్తున్నప్పటికీ మీరు ఆ ఈశ్వర చింతనతో ఒకవేళ మీరు అనుసంధానం కాగలిగితే నేనే వారి రక్షణ చూసుకుంటాను అని ఈశ్వరు చెప్తున్నారు అన్నమాట. ఎందుకు ఒకవేళ అలాంటి తల్లిదండ్రులు నాస్తికులైతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? అతను ఏదో పాపం చేసి ఉంటేనే తప్ప అలాంటి తల్లిదండ్రులకు వారు జన్మించరు, అలాంటి వాతావరణంలో వారు ఉండరు. కాబట్టి అనేక జన్మల్లో వాళ్ళ పాప కర్మలు కూడా ఆ విధంగా ఉంటాయి. అందుకే అటువంటి భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనం ఉంటుంటాం. మనం దాంట్లో ఉండడానికి అస్సలు ఇష్టపడము, కానీ మనకి తప్పని పరిస్థితులు ఎదురవుతాయి ఒక్కొక్కసారి. అందువలన దాని నుండి కూడా మనము ఎదురీత ఈదాల్సి ఉంటుంది. రెండో గ్రూపు, ఇంకా బలహీనుల్లో రెండో గ్రూప్ ఏంటంటే స్త్రీలు అన్నారు. ఇక్కడ స్త్రీలు అంటే శరీరంగా దేహపరంగా స్త్రీలు కాదండి, ఇది మనం గమనించాలి. ఇక్కడ స్త్రీలు అనగానే ఒక్కసారి మనకి వచ్చేస్తారాగా రూపం, ఓ స్త్రీలు అంటే జుట్టు ఉంటుంది, ఆడవాళ్ళు, ఇంకా ఆ స్త్రీల గురించి ఇక్కడ చెప్పట్లేదు. స్త్రీలు అంటే ఏంటంటే వారికి ఒక రకమైనటువంటి భావోద్రేకాలకి తొందరగా గురవుతారనమాట. అంటే మనస్సు డామినేట్ చేసి ఉంటది అనమాట. వారు స్త్రీలు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు. మగవాళ్ళకు కూడా ఒక్కోసారి మనసు ఎక్కువ డామినేట్ చేస్తుంది. వారు కూడా చాలా తొందరగా భావోద్రేకాలకు గురవుతారు. మగవాళ్ళు ఆడవాళ్ళని ఉండదు. ఇక్కడ ఎవరు చెప్పారండి మగవాళ్ళు ఆడవాళ్ళని? ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు ప్రధానమంత్రి ఉండేవారు. ఆయన ఎలా ఉండేవారంటే నిజంగా ఆ ప్రధానమంత్రి స్థానంలో ఉన్నవారు ఆయన మగవారా ఆడవారని చాలా మందికి సందేహం కలిగింది కూడా. అదే ఇందిరాగాంధీ గారు ఒక ప్రధానమంత్రి ఒకప్పుడు ఉండేవారు దేశానికి. ఆవిడ ఆడవారని ఎవరన్నారండి? మగవారి కంటే ఆవిడ ఏ విధంగా తక్కువ? అలా ఉండదన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఈవెన్ ద్రౌపది మహాభారతంలో ఆవిడ మగవారి కంటే ఎప్పుడు తక్కువ? కుంతీదేవి ఏ మగవారి కంటే తక్కువ? కాబట్టి ఇక్కడ మగవారు అనేది శరీరపరంగా చెప్పడం లేదు. మరి దేని ప్రకారంగా చెప్తున్నారు అంటే ఈ తత్వము, అంటే ఈ రాజవిద్య రాజగుష్య యోగం ఏదైతే తెలుసుకోవాలంటే మీకు బుద్ధి బాగా వివేకంతో ఉండాలి. కానీ మన బుద్ధిని కూడా పనిచేయనీయకుండా ఒక శత్రువు మన వెంటే ఉంటాడు. ఎవరది? మనస్సు. సాధారణంగా మనస్సు మీ చెప్పు చేతల్లో ఉండాలి, బుద్ధి మనసును కంట్రోల్ చేయాలి. కానీ ఈ మనస్సు ఏం చేస్తుందంటే బుద్ధిని కంట్రోల్ చేస్తుంది. అందుకే ఒక సేవకుడు ఉంటాడు, ఒక యజమాని ఉంటాడు. యజమాని సేవకుడిని కంట్రోల్ చేయాలి. కానీ కొన్ని విషయాల్లో సెక్రటరీలు, పిఏలు, సేవకులు యజమానులు కంట్రోల్ చేస్తుంటారు. సో ఆ విధంగా మనస్సు డామినేట్ గా ఉన్నప్పుడు సెంటిమెంట్స్, ఎమోషనల్ ఫీల్ అయిపోతుంటాయి. సో ఈ ఎమోషనల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్త్రీ లక్షణము అంటారు. అది ఆడవారిలో ఉండొచ్చు, మగవారిలో కూడా ఉండొచ్చు. అందుకే మగవారు కొంతమంది మీసాల గడ్డలు బాగా పెంచుకుంటారు. ఎందుకంటే కొంతమందికి డౌట్, నేను అవి లేకపోతే వీళ్ళు ఎక్కడ నన్ను స్త్రీలుగా గుర్తిస్తారని కొంతమంది మీసాల గడ్డలు పెంచుకుంటారు. అలా కాకుండా జోక్గా, ఇది సీరియస్ కాదు. అందువలన గడ్డాలు మీసాలు ఉన్నప్పటికీ ఆయన యొక్క ఆ మనస్సు, ఆ మానసికంగా బలహీనత ఉన్నట్లయితే
వారు స్త్రీగా ఆ యొక్క బుద్ధిని కంట్రోల్ చేయలేరు. దాన్ని స్త్రీ లక్షణం అంటారు. అందువలన అటువంటి స్త్రీలు భావోద్రేకాలకు ఎక్కువగా గురవుతారు. ఎందుకు? వారు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. వారు ప్రతి ఒక్కరితో వ్యవహారంలో ఉండాలి. ఇంటిలో ఉన్నవారు అనేక రకమైనటువంటి అలవాట్లు, వారి యొక్క ఇంట్రెస్ట్లు, ఇష్టాలు అనేక రకంగా ఉంటాయి. సో అందరినీ కలుపుకుంటూ అందరికీ ఒక రకమైనటువంటి కంఫర్ట్ ఇవ్వడంలో స్త్రీలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి స్త్రీలు సాధారణంగా మనస్సు డామినేటెడ్గా ఉంటుంది. కాబట్టి వారి యొక్క బాధ్యతలు అలా ఉంటాయి. కాబట్టి అందువలన స్త్రీలకి ఇది ఎదురీత లాంటిది నిజంగా చెప్పాలంటే. అందువలన ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉంటారో ఆ స్త్రీలు కూడా మానసికంగా మమకారంతో కూడి ఉంటారు. అందుకే చూడండి, వారు ఎన్నేనే విడిచిపెట్టుకుంటారు తప్ప, స్వామీజీ ఇప్పుడు భగవద్గీత విని మోక్షం కావాలంటే నా పిల్లల మీద నేను అన్ని మమకారం వదులుకోవాలా? తప్పదమ్మా, అయితే నాకు మోక్షం వద్దు, నా పిల్లలను నేను విడిచిపెట్టలేను అనే తల్లులు చాలా మంది మనకు కనిపిస్తారు. మోక్షం అక్కర్లేదు నాకు అంటారు. అంతే, ఏ మోక్షము లేదు, ఏమీ అక్కర్లేదు. అందువలన వారికి ఉన్నటువంటి మనస్సు బలంగా ఉన్నందువలన ఆ ఆత్మీయతలు, ఆ మమకారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది వారికి ప్రాథమికమైన ఫండమెంటల్ ప్రాబ్లం అనమాట. వారు ఎవరినో గాఢంగా ప్రేమిస్తారు, ఎదుటివారు కూడా తనను అంతే గాఢంగా ప్రేమించాలని కోరుకుంటారు. అలా ఎవరితో అయినా సరే కొంచెం తేడా వచ్చిందనుకోండి, ఒక్కసారి కూలిపోతారు. అందువలన మన భగవద్గీత ఏం చెప్తుంది? నువ్వు నిస్సంగం కావాలి, అసంగంగా ఉండాలి. అంటే అన్ని బంధముల నుండి కూడా బయటపడాలని గీత వేదాంతం చెప్తుంది. అహం అసంగ అని అంటుంది. నా మృత్యుర్న శంకా నే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ నా బంధుర్న మిత్రం గురు నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద రూప శివ అనేటప్పుడు ఇంకా అక్కడ ఏమున్నది? నాకు మృత్యువు లేదు, నాకు పుట్టుక లేదు, మరణము లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, జాతి నీతి కుల గోత్రాలు ఏమీ లేవంటు. బంధువు మిత్రుడు గురువు కాదు, శిష్యుడు కాదు. నేను శిష్యుడు కాదు, నేను గురువు కాదు. నా గురువు లేరు, నా శిష్యు లేరు. చూసారా? అంటే ఏ బంధాలు ఉండకూడదని చెప్తున్నారు. నాకు దేనితోనూ సంఘం వద్దు, అటాచ్మెంట్ వద్దు అని చెప్పి. అయితే ఒక స్త్రీ మనస్సు జనరల్గా, అది మగవారైనా ఆడవారైనా, అలాంటి మనస్తత్వం ఉన్నవారు ఏదో ఒక సంఘం లేకపోతే వాళ్ళు ఉండలేరనమాట. ఆ ఎమోషనల్ కంఫర్ట్ కావాలంట. అందువలన వారిని ఏం చేస్తారు? ఇవన్నీ ప్రాపంచిక బంధాలు విడిచిపెట్టినప్పటికీ ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ గురువు గారితో సంబంధం పెట్టడము, లేకపోతే ఈశ్వరునితో సంబంధం పెట్టడము, ఏదో ఒక సంఘటన ఉండాలి. అందుకే మన బాలకృష్ణ, గణేష్, హనుమాన్ ఆ ఈశ్వరునితో ఏదైనా సంబంధం పెట్టుకోవాలి. అయితే ఆ ఈశ్వరునిలోనే వారు అన్ని రకాల సంబంధాలు కూడా చూస్తారు. వారికి ఎటువంటి భావోద్రేకాలు వచ్చినాయి అనుకోండి, ఒక ఇష్టదైవం అనేది ఉండి తీరాల్సిందే. ఇష్టదైవం ఉంటేనే ఆ ఇష్టదైవంతో రహస్యంగా చెప్పుకుంటారన్నమాట వారి యొక్క బాధను. అందువలన ఆ ఈశ్వరుని భగవంతుణ్ణి తల్లిగానో, తండ్రిగానో, కొడుకుగానో, కూతురుగానో ఏదో రకంగా ఆ సంబంధంతో భావిస్తూ తన యొక్క కష్టము, బాధని, భయాన్ని పంచుకుంటారు, మొరపెట్టుకుంటారు. అంటే సగుణ బ్రహ్మ, అది కూడా ఏకరూప ఈశ్వర భక్తి నుంచి ప్రారంభం అవుతుంది అన్నమాట. సో మరి వేదాంతము, భగవద్గీత ఏం చెప్తుంది? చివరికి నిర్గుణ నిరాకార ఈశ్వర గురించి చెప్తుంది. తెలుసుకోవాలి. అంటే మెల్లమెల్లగా వైరాగ్యము, వివేకము పెంచుకుంటూ ఆ మనస్తత్వం ఏదైతే ఉందో, మనస్తత్వం అలాంటి వారు వైరాగ్యాన్ని మెల్లగా రావాల్సి ఉంటుంది. ఎందుకు? ఒక్కసారి రావడం అంటే చాలా కష్టం వారికి.
వాళ్ళు సాధారణంగా సహజంగా ఆ భావోద్రేకాల నుండి బయటపడాలంటే వారికి కొంత సమయం కావాలి, మనం సమయం ఇవ్వాలి. అందుకే నబుద్ధి వేదం జనయే అజ్ఞానం కర్మ సంగీనా. వాళ్ళు మనం తొందర పెట్టి ఏమండి మీరు పనికిరారు అని మనము వాళ్ళకి ఎటువంటి డిస్కరేజ్ చేయకూడదు, స్ఫూర్తి నింపాలి. పర్వాలేదు, మీరు ఇక్కడే ప్రారంభించండి, ఎక్కడ ఉన్నారో అక్కడే ప్రారంభించండి అని ప్రతి ఒక్కరికి మనము ఉత్సాహపరచాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం చూసాం, ఒకరు పాపయోనయ అంటే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో వారి యొక్క జన్మ ఉంటుంది. అదేవిధంగా స్త్రీలు అంటే అత్యంత భావోద్రేకాలకు గురైనటువంటి మనస్సు ప్రధానంగా డామినేట్ అయి ఉంటుంది. ఇప్పుడు మూడో రకం ఎటువంటి బలహీనతలు ఎవరంటే వైశ్యాహ, వైశ్యులు. మన వర్ణ వ్యవస్థలో చూసాం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఈ వైశ్యంలో ఏంటంటే రజోగుణం ప్రధానంగా ఉంటుంది మనస్సుకి. వారు ఎక్కువగా బహిర్ముఖంగా ఉంటారండి. ఎంతసేపు సంపదలు, డబ్బు డబ్బు డబ్బు. అందువలన ఆ వ్యాపారములో ఉన్నటువంటి ఆ బుద్ధి ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టరు. వాళ్ళు ఒక్కొక్కసారి కాశీ గాని హరిద్వార్, ఋషికేశ్లు వెళ్ళి అక్కడ ఆధ్యాత్మిక తపస్సులు చేస్తున్నప్పటికీ వారు అక్కడున్న పరిస్థితులు చూసి ఈ యొక్క రుద్రాక్ష, తులసిమాల తీసుకెళ్లి వ్యాపారం చాలా బాగున్నదండి, వ్యాపారం మీద దృష్టి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకు? వారి యొక్క రజోగుణ తత్వం అలాంటిది అన్నమాట. అందువలన వారు ఎప్పుడు ఎక్కడ చూసినా ఆ వ్యాపారం అనే ఆ గుణం వెనక నుండి, బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేస్తుంది పైకి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనము ప్రతి ఒక్కరిని గుణం ప్రకారంగా చూస్తున్నాము. ఇక్కడ స్త్రీలంటే గుణం ఆధారంగా స్త్రీలు, ఇక్కడ వైశ్యులంటే గుణం ఆధారంగా స్త్రీలు. ఎందుకంటే మీరు వేరే వర్ణంగా ఉండొచ్చు, వేరే వృత్తులు చేసుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు కూడా ఒక పండితుని, పురోహితుని కూడా ఆ ఋషికేశు బృందావనంలో ఆ వాటి యొక్క రుద్రాక్ష, తులసిమాలలు ఇవన్నీ వ్యాపారం గురించి ప్రారంభించాడనుకోండి, ఆయన కూడా వైశ్య గుణంగా మనం పరిగణించాలి. పుట్టింది బ్రాహ్మణుడు అయినప్పటికీ గుణం ఏంటి? వైశ్య గుణము. ఇక్కడ జాతి వైశ్యుల గురించి అంటే జన్మతః వాళ్ళు వైశ్యుల గురించి మనం మాట్లాడడం లేదు భగవాన్ శ్రీకృష్ణ. గుణ వైశ్యుల గురించి మాత్రమే చెబుతున్నారు. అందువలన వైశ్యులు బహిర్ముఖంగా ఉంటారు, రజోగుణ సంపన్నులుగా ఉండడం వలన వారు ఎప్పుడు కూడాను ఒక స్వార్థంగా ఎప్పుడు ఉంటారు. కాబట్టి వాళ్ళ సహజ సిద్ధం ఆ గుణం ఎవరికైనా ఉండొచ్చు. సన్యాసులు కూడా ఉండొచ్చు, సన్యాసులు కూడా చాలా వ్యాపారాలు చేస్తున్నారుగా. ఇప్పుడు గురువులు, మహాత్ములు చేస్తున్న వ్యాపారాలు మామూలు వ్యాపారస్తులు కూడా సరిపోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు డబుల్ బెనిఫిట్ అన్నమాట. వాళ్ళ తొందరగా అన్ని కొన్ని చాలా వేస్తారన్నమాట, లైసెన్సులు అన్ని. అందువల్ల బిగ్గెస్ట్ ఎంటర్ప్రెన్యూర్లుగా తయారయ్యారు. మామూలు పొలిటీషియన్ల కంటే, మామూలు వ్యాపారస్తుల కంటే ఆధ్యాత్మికంగా గురువులుగా ఉన్నవారు నెంబర్ 1 బిజినెస్ మ్యాన్లుగా ఉన్నారు సమాజంలో. అందువలన ఇక్కడ గుణ వైశ్యుల గురించి చూస్తున్నాము. అది ఒకటి బలహీనత. 4వది ఏంటంటే శూద్రత్వం, అంటే స్వభావంగా శూద్రత్వం. అది ఎవరిలోనైనా ఉండొచ్చు. ఏంటి? తమో గుణం ప్రధానంగా ఉంటుందన్నమాట వీరికి. అందువలన వీళ్ళు బద్ధకంగా పశు ప్రవృత్తిలో ఉంటారు. పశు ప్రవృత్తి అంటే ఏంటో కాదండి, ఏదైనా సాధించాలనే తపన వాళ్ళు ఉండనే ఉండదు. మీరు ఎంత వెనక నుండి వెళ్ళి కొడుతుంటే, తిడుతుంటే తప్ప వారు కదలరు. చూడండి, మన కన్స్ట్రక్షన్ లో చూస్తుంటాం, అక్కడ కాంక్రీట్, ఇటుకలు మోసే వాళ్ళు ఉంటారు. కాసేపు గ్యాప్ అయి ఉంటే చాలు, సైడ్కి వెళ్ళి బీడీ చుట్ట, సిగరెట్ కాల్చుకుని అలా కాసేపు ఉంటాడు, రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ మీలాంటి పెద్దవాళ్ళు వెళ్ళి వాళ్ళని గుర్తు చేస్తే కానీ రాడు ఆయన. సో వీళ్ళంతా తమోగుణ ప్రధానం అన్నమాట. అందువలన వాళ్ళ యొక్క సూత్రం ఏంటంటే కావో పీవో మజా 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 కొరో అంటుంటారు అన్నమాట. సో కావో పీవో మర్జావో లాస్ట్కి, అది వాళ్ళ యొక్క సూత్రం అన్నమాట. అందువలన ఇక్కడ పుట్టుకలో వీళ్ళు జాతి శూద్రుల గురించి చెప్పడం లేదు, మనము మరొకసారి గుర్తు చేస్తున్నాం.
అంటే వారి గుణము స్వభావ ప్రకారంగా వాళ్ళ బుద్ధి శూద్రత్వము. బ్రాహ్మణుగా పుట్టొచ్చు, కానీ అత్యంత శూద్ర గుణంగా ఉంటే శూద్ర స్వభావంగా ఉన్నట్టు లెక్క. సో జీవితాన్ని ఆటపాటలతోనే గడిపేస్తూ ఎటువంటి శాస్త్రం కానీ, ఎటువంటి గురువు కానీ, ఎటువంటి భక్తి కానీ, ఎటువంటి స్వధర్మం కానీ ఏవి పట్టించుకోకుండా ఉన్నటువంటి శూద్రులు అయినప్పటికీ వాళ్ళు గుణశూద్రుడు అంటారు. కానీ ఈ 4 రకాల వాళ్ళు కూడా అంటే ఏంటి, అత్యంత బలహీనతలు అంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్ అంటారు అన్నమాట. అంటే ఇంటిలో భర్త భక్తిగా ఉంటే భార్య ఊరుకోదు, భార్య భక్తిగా ఉంటే భర్త ఒప్పుకోరు, తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఊరుకోరు, పిల్లలు భక్తిపూర్వకంగా వెళ్తే తల్లిదండ్రులు ఒప్పుకోరు, మిత్రులు బంధువులు అనేక రకాల ఇబ్బందులు అనమాట, ఆటంకాలు. సో వాళ్ళు స్త్రీలుగా అంటే మనస్సు డామినేటెడ్ గా ఉన్నటువంటి ఆ స్త్రీలుగాను, వారు మగాళ్ళలో కూడా ఉండొచ్చు, ఆడవాళ్ళలో కూడా ఉండొచ్చు. అదే వైశ్యులుగా ఉన్నటువంటి వారు, శూద్ర గుణంగా ఉన్నటువంటి వారు, ఈ 4 కూడా చాలా కఠినంగా ఉన్న పరిస్థితుల్లో కూడా నన్ను ఆశ్రయించినట్లయితే, చూసారా, అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను ఆశ్రయించినట్లయితే వాళ్ళకి నేను పూర్తిగా మెల్లమెల్లగా వారి యొక్క ఆటంకాలు, వారి ప్రతిబంధాలు, వారి యొక్క కష్టాలు మెల్లగా తొలగిస్తూ వారిని కూడా పూర్తిగా నా స్వరూప స్థితిలో చేరుకోవడానికి నేను సహకరిస్తాను అని భగవాన్ ప్రతిజ్ఞ. అందుకే ఈ బంధాల నుండి అతీతంగా ఎదగడానికి చాలా మంది కష్టమైనప్పటికీ మెల్లగా వస్తారని చెప్తున్నారు. చూడండి, చాలా మంది సిగరెట్లు తాగే అలవాటు ఉందనుకోండి, ఆయన రోజు చైన్ స్మోకర్ అనుకోండి, పేపర్ రోజు చదువుతాడు, న్యూస్ చూస్తుంటాడు, పేపర్ చదువుతుంటాడు, పేపర్లో రోజు కూడా సిగరెట్ తాగడం వలన చాలా ప్రమాదము, లంగ్స్ పోతాయి, నువ్వు తొందరగానే చనిపోతావు అని భయంకరమైన వార్తలు రోజు చదువుతున్నాడంట. చదివితే కొన్నాళ్ళకి అన్నాడంట ఆయన, నేను మానేశాను అన్నాడంట. ఆ రోజు వాళ్ళ ఆవిడ సంబరపడిపోయి, అమ్మయ్యా మానేశాను ఇన్ని రోజులకి ఆనందంగా అనుకున్నదంట ఆవిడ. పాపం ఇలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే ముందు ఆయన ఒక మాట అన్నాడంట, నేను మానేశానండి, ఇక మీదట న్యూస్ పేపర్ చదవడం మానేశాను అన్నాడు. న్యూస్ పేపర్ చదవడం మానేశాడు, సిగరెట్లు మానలేదు. అలాగ అన్నట్లు భగవద్గీత క్లాస్కి వస్తే మనం ఎప్పుడైతే చెప్తామో నేను అన్ని వదులుకున్నాను అన్నాడు. ఏంటి, క్లాస్కి రావడం వదులుకున్నాడు, మానేశారు కొంతమంది. అలా చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అందువలన వీళ్ళు కూడా ఎటువంటి బంధాలు ఉన్నప్పటికీ నన్ను వాటితో పాటు, అంటే ఎదురీత అనమాట, ఇక్కడ ప్రవాహంతో పాటు ఈత కాదు, ఇది ఎదురీత. ఎదురీత ఈదుతూ ఎవరైతే నన్ను భక్తిపూర్వకంగా సేవిస్తారో, పూజిస్తారో వాళ్ళని నేను మెల్లగా వాళ్ళ యొక్క ఆటంకాలను నేను పూర్తిగా నిర్మూలిస్తాను. అంటే వాళ్ళ యొక్క దారిని అంత క్లియర్ చేస్తాను అన్నమాట. ట్రాఫిక్ లేకుండా, ట్రాఫిక్ జామ్ ఉన్నది కదా మనకి, ఆ ట్రాఫిక్ జామ్ అనేది క్లియర్ చేస్తారు ఈశ్వరు మనకి, అది అర్థం. తే అపి వాళ్ళందరూ కూడా యాంతి పొందుతారు, ఏంటి, పరంగతిని పొందుతారు. ఇప్పుడు చూడండి, వాళ్ళందరూ పరమగతి పొందుతారు కదా. అయితే ఇప్పుడు అసలైన విషయం ఏం చెప్తున్నారంటే, కిం పునర్బ్రాహ్మణా పుణ్యాః, కిం పునర్బ్రాహ్మణా పుణ్యాః, కిం పునర్బ్రాహ్మణా పుణ్యాః. అమ్మ వాయిస్ తక్కువ వస్తుంది మీది. భక్తా రాజర్షయస్తథా, భక్తా రాజర్షయస్తథా, భక్తా రాజర్షయస్తథా. అనిత్యమసుఖం లోకం, అనిత్యమసుఖం లోకం, అనిత్యమసుఖం లోకం. ఇమం ప్రాప్య భజస్వ మాం, ఇమం ప్రాప్య భజస్వ మాం,
ఇమం ప్రాప్య భజస్వ మాం. కిం పునర్బ్రాహ్మణా పుణ్యాః భక్తా రాజర్షయస్తథా. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా. అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఉత్తమం. అయితే ఇప్పుడు ఇలాంటి అత్యంత ప్రతికూల వాతావరణంలో ఉన్నవారు కూడా నన్ను ఆశ్రయిస్తే నేను వాళ్ళు ఉద్ధరిస్తున్నాను, వాళ్ళ సాయం అందిస్తున్నాను, తద్వారా వాళ్ళు నన్నే చేరుకుంటున్నారు కదా. అలాంటి వారే ఇంత తొందరగా నా దగ్గర చేరుకోగలిగితే నా సహాయంతో, ఇక అత్యంత శ్రద్ధాభక్తితో, అత్యంత వివేక వైరాగ్యాలతో, దైవీ సంపత్తితో ఉన్నవారిని బ్రాహ్మణ అంటారు. ఇక్కడ కూడా బ్రాహ్మణ అంటే గుణ బ్రాహ్మణుడు అని అర్థం. బ్రాహ్మణులు మా కులము వంశంలో బ్రాహ్మణులు మేమని చెప్పుకోవడం కాదు. ఇక్కడ గుణ బ్రాహ్మణ, జాతి బ్రాహ్మణ కాదు. సో అలాంటి బ్రాహ్మణులుగా ఉన్న గారి గురించి ఇంకేం చెప్పగలను, నేను ఏం చెప్తాను? ఎందుకు వాళ్ళకి అంటారు భగవాన్ అంటే, ఇప్పుడు గుణ బ్రాహ్మణ అంటే ఏంటంటే సత్వగుణం ప్రధానంగా ఉన్నవారు. అంటే ఇంతకు ముందు గుణవైశ్యులు గుణశూద్రులు కూడా వారి మానసిక బలహీనత ఉన్నప్పటికీ నా సహాయంతో మోక్షం పొందగలిగితే ఇంకా గుణ బ్రాహ్మణులు గుణ క్షత్రియుల గురించి చెప్పేది ఏముంది చెప్పండి మీరు. అందువలన గుణ బ్రాహ్మణులు అంటే పూర్తి సత్వగుణ సంపన్నులు అనమాట. పుట్టినప్పటి నుండే ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉంటుంది. ఒక తుకారాం, ఒక ప్రహ్లాద, చిన్నపిల్లప్పటి నుండే చూడండి. ఒక శంకరాచార్య 7-8 సంవత్సరాల వయసులోనే అంబ అహం సన్యాసి భవామి, ఏ అమ్మ నేను సన్యాసి అవ్వాలని కోరుకున్నాను అన్నాడు. ఎప్పుడు? 7 సంవత్సరాల వయసులో. 7 సంవత్సరాల వయసులో మన పిల్లడు ఎవరైనా వచ్చి మీ దగ్గరికి అమ్మ నేను సన్యాసి అవ్వాలనుకుంటే మీరు నిజంగా విషాదంలోకి వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు ఏంటి ఇంత ఘోరం, నేను ఏం పాపం చేశాను, ఆడుకోవాల్సిన పిల్లలతో ఆడుకోవాల్సిన పిల్లడు సన్యాసి అవ్వాలనుకుంటున్నాడా, మీ తల మీద ఒక పెద్ద పర్వతం వచ్చి పడినంత బాధపడిపోతారు మీరు. కానీ ఏం చేస్తాం, అత్యంత సత్వగుణంతో పుట్టాడు ఆయన, ఆ శరీరం పొందాడు. అందువలన ఈ అర్థకామాల వెంట పరుగులు తీయరు. వాళ్ళు పూర్వ జన్మలో ఎంతో సాధన చేయడం వల్లనే ఇప్పుడు గుణం స్వరూపంగా అంటే గుణ ప్రభావంతో బ్రాహ్మణులుగా పుట్టారు. అదే విధంగా గుణ క్షత్రియులు ఉన్నారు, రాజర్షులు అంటారు ఇక్కడ. వాళ్ళు రజోగుణం ప్రధానంగా ఉన్నప్పటికీ వారి బ్యాక్గ్రౌండ్ లో సత్వగుణం ఉన్నందువలన వారు బహిర్ముఖంగా ఉంటారు వారు కూడా. కానీ వారికి వైశ్యులకి ఒక తేడా ఉంటది. మీరు గమనించాలి ఈ తేడా, చాలా మంది తెలియదు. ఏంట తేడా? వైశ్యులు కూడా బహిర్ముఖంగా ఎప్పుడు సంపదలు, డబ్బు, ధనం కోసం పాటుపడతారు. కానీ స్వార్థం ఉంటుంది ఎక్కువ. ఫ్యాక్ట్ అది వైశ్య గుణం అనేది ఎవరికైనా ఉండొచ్చు. వాళ్ళు కేవలం వైశ్యులే కాదు, మన అందరికీ స్వార్థం ఉందనుకోండి, సంపద మీద బహిర్ముఖం ఉన్నామనుకోండి, కర్మలు చేస్తూ మనం కూడా గుణ వైశ్యులమే. అందువలన ఇక్కడ గుణ వైశ్యులకి గుణ క్షత్రియులకి తేడా ఏమిటంటే, గుణ వైశ్యులు బహిర్ముఖంగా ఉంటూ స్వార్థంగా ఉంటారు. గుణ క్షత్రియులు బహిర్ముఖంగా ఉంటూ లోక కళ్యాణం కోసం చేస్తుంటారు. అందువలన వీరిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటంటే, గుణ వైశ్యుడి స్వార్థం వలన ఆధ్యాత్మికంగా వృద్ధి తక్కువ. గుణ క్షత్రియులు
వారు బహిర్ముఖంగా చేస్తున్నప్పటికీ సమాజం శ్రేయస్సుతో పాటు నా శ్రేయస్సు ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మిక వృద్ధి జరుగుతుంది. అంటే గుణ క్షత్రియ అనేవారు కర్మయోగులుగా ఉంటారన్నమాట. అందువలన గుణ క్షత్రియులు ఎప్పుడు కూడాను మెల్లగా ఆ కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి వస్తారు, తొందరగానే మోక్షం పొందుతారు. అందువల్ల గుణ బ్రాహ్మణులు గుణ క్షత్రియులు తక్కిన అంటే మిగతా పైన ఉన్నటువంటి గుణ వైశ్యులు గుణ శూద్రుల కంటే ఉన్నత స్థితిలో ఉన్నవారని అర్థం. సో వారి భక్తి వారికి ఎంతో తొందరగా తీసుకుపోతుంది అనమాట. అంటే చూడండి, మీరు బస్సులో వెళ్ళేవారి కంటే ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు కొంచెం తొందరగా వెళ్తాం కదా. అదేవిధంగా గుణ శూద్రులు గుణ వైశ్యులు మనం ఏదైతే చూసామో వారు కాస్త కొంచెం టైం పడుతుంది. గుణ బ్రాహ్మణులు గుణ క్షత్రియులకి కొంత శీఘ్రం త్వరగా వేగంగా చేరుకుంటారు. కిం పునః అంటే గుణ వైశ్యుడు గుణ శూద్రులే మోక్షం పొందగా గుణ బ్రాహ్మణులు గుణ క్షత్రియుల గురించి ఇంకేం చెప్పగలను అర్జున? పుణ్యాహ బ్రాహ్మణాహ అంటే ఈ గుణ బ్రాహ్మణులు పుణ్యం అంటే సాత్విక గుణం కలిగి సత్వగుణం కలిగి దైవీ సంపత్తితో ఉంటారు కాబట్టి వారు ధార్మిక ప్రవర్తన కలిగి ఉంటారు. వాళ్ళు నిరంతరము ఒక ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాటితోని బిజీగా ఉంటారు. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు వారిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించుకోవడమే పాటు లోకాన్ని కూడా ఉద్ధరిస్తుంటారు. అందువలన రాజర్షయ అంటే గుణక్షత్రియులు అని అర్థం, అంటే కర్మయోగులు. అందుకే కర్మయోగులు భగవద్గీత యొక్క అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే మనందరినీ కర్మయోగులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం, ప్రాజెక్ట్ అనమాట శ్రీకృష్ణుకి. అందువలన భక్తాహ వీరందరూ కూడా నాకు అత్యంత గొప్ప భక్తులే. ఎందుకు? వీరు ఖచ్చితంగా మోక్షం పొంది తీరుతారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే మనము బలంగా ఉన్నామా బలహీనులుగా ఉన్నామా అనే విషయం పక్కన పెట్టాలి. ఎందుకు? భక్తి మార్గంలో అడుగు పెడితే మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. అందుకే మొన్న ఒకసారి మన శ్రీనివాస స్వామి ఒక మాట అన్నారు. వారు ఈ మధ్య ముక్తినాథ్ గాని పశుపతినాథ్ గాని అమర్నాథ్ గాని ఈ మధ్య కాలంలో మానసరోవరం కైలాస యాత్ర చేస్తున్నారు. ఒక్కసారి వారి యాత్రలో మీరు కన్ఫామ్ చేసుకున్నారా మిగతాదంతా ఆయన నడిపించేస్తాడు. ఆయన ఎవరిని పట్టుకుంటాడు? హనుమంతుడు పట్టుకుంటాడు. ఆయన ఎక్కడి నుంచి వెళ్తాడు? భూమి మీద వెళ్ళి హనుమంతుడు గాల్లో తీసుకుపోతాడు. అందువలన మనము మన యొక్క ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం బలంగా ఉన్నామా బలహీనంగా ఉన్నామా పేదవాళ్ళుగా ఉన్నామా ధనవంతులుగా ఉన్నామా ఆరోగ్యంగా ఉన్నామా అనారోగ్యంగా ఉన్నామా ఏ సమస్యలు చెప్పకని లేదు. ఏది ఎలా ఉన్నప్పటికీ మీరు ఈశ్వర ఆలోచన చింతనతో మీ యొక్క వ్యవహారం మీరు నడిపిస్తున్నప్పటికీ మిగతాదంతా నేను చూసుకుంటాను అంటున్నారు ఈశ్వరుడు. అందువలన మా భజస్వ నన్నే నువ్వు స్మరించు ప్రార్థించు. మొదట్లో ఆర్తభక్తిగా ప్రారంభించినా పర్వాలేదు. ఆ గజేంద్రుడు ఆ ద్రౌపది వీళ్ళందరూ ఆర్తభక్తులే. ఎందుకు? భగవానుడు ఆర్తత్రాణ పరాయణ కాబట్టి ఆర్తభక్తితో ప్రారంభించండి, ఏం నష్టం లేదు. ఇక్కడ కంపేరిజన్ చేసుకోవద్దు పక్క వాళ్ళతో. అమ్మయ్యో వాళ్ళు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు, వాళ్ళకి ఎన్నో విషయాలు వచ్చు, నేను మొన్నే స్టార్ట్ చేశాను, నేను జూనియర్, అలాంటి పాటలు పెట్టుకోవద్దు మీరు. కొంతమంది స్వామీజీ ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి నా సమయం లేదు, నేను అంత బిజీగా ఉన్నాను, రిటైర్ అయ్యాక చూస్తాను స్వామీజీ, మీకు ఏమైనా సాయం కావాలని చెప్పండి, అది చేసి పోతాం తప్ప మేమెంత బిజీ షెడ్యూల్లో మాకు గీత వినడం ఇది అసాధ్యం అండి, ఇంపాసిబుల్ అంటుంటారు చాలా సరదాగా. ఎందుకు? రిటైర్ అయ్యాక చూస్తాము అంటారు. కానీ భగవాన్ ఏమంటున్నారంటే అప్పటిదాకా నువ్వు బ్రతికే ఉంటావా నాయన? ఏమైనా ఎవరైనా నీకు గ్యారంటీ సర్టిఫికేట్ రాసిచ్చారా? నో. అందువలన ఈ లోకం గురించి ఒకసారి ఆలోచించు. ఏంటి లోకము? అనిత్యం లోకం. ఈ లోకమంతా ఒక క్షణికం అండి, క్షణికం.
క్షణికమైన లోకములో నువ్వు పొంది, క్షణికమైన లోకములో నువ్వు శరీరాన్ని పొంది, నువ్వు ఈ లోకంకి శాశ్వతంగా భావిస్తున్నావా? అందుకే గొప్ప గొప్ప పనుల్ని వాయిదా వేస్తున్నావా? మహానాయన చాలా తెలివైన వాడు. అందుకే ఈ అనిత్యమ లోకములో నేను ఎప్పుడో రిటైర్ అయ్యాక చదువుతాను, రిటైర్ అయ్యాక నేను భక్తి చేస్తాను, రిటైర్ అయ్యాక ఈశ్వరునికి వస్తాను, ఇవన్నీ వాయిదా వేయకూడదు. ఎందుకు? ఉపనిషత్తులు గీత వినే తీరిక లేదు అంటే పర్వాలేదు, కానీ మినిమం ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి స్నానం చేసి అట్లీస్ట్ పూజా మందిరంలో ఉన్న ఒక 5 నిమిషాలు 2 నిమిషాలైనా సరే ఈశ్వరుడు నువ్వు నమస్కరించి నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే శారీరక, భావపరంగా, మానసికంగా మీకు ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే వృద్ధి కావాలంటే కనీసం ఒక క్షణం, ఒక నిమిషమైనా సరే ప్రతిరోజు మీరు ఆ ప్రార్థన, ఆ హృదయం తపనతో ప్రార్థన చేస్తే మెల్లమెల్లగా మీలో ఉన్నటువంటి ఆ ప్రతిబంధకాలు, ఆ మాలిన్యాలు, ఆ రాగద్వేషాలు, ఆ కామక్రోధాలు మెల్లగా కరిగిపోతాయి. అప్పుడు మీరు ఈ అనిత్య లోకములు ఉన్నారు కాబట్టి, అది కూడా ఎలాంటి అనిత్య లోకము? అసుఖం. అనేక కష్టాలు, ఇబ్బందులు, బాధలు, బెంగలు, ఆందోళనతో నిండి ఉన్నదనమాట ఈ లోకం. అందువల్ల మీరు చూపాల్సినటువంటి భక్తిని వాయిదా వేయొద్దు. ఎందుకు? రేపు పడుకున్న తర్వాత రేపు ఏం జరుగుతుంది ఎవరికీ తెలియదు. అందువలన ఆరోగ్య సమస్యలు రావచ్చు, అనారోగ్యంతో బాధపడవచ్చు. భగవద్గీత చదువుతాం అనుకుంటే సరిగ్గా ఆ అక్షరాలు కనిపించవు. ఎవరైనా చెప్తుంది వింటామంటే వినికిడి శక్తి పోయింది. అందువలన అశాశ్వతమైనటువంటి దుఃఖమయము, రోగమయమైనటువంటి ఈ జగత్తులో మీరు చేయగలిగిన మంచి పని ఏంటి? ఏదైతే మంచి పని అనుకున్నారో అది ఇప్పుడు ఇక్కడే చెయ్యండి అంటున్నారు భగవాన్. అందువలన ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపి కొంచెం సమయాన్ని అలా పెంచుకుంటూ పోవాలి. స్టార్టింగ్లో మీకు టైం లేదు, ఓకే, కనీసం ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కేటాయించలేరా? అలాగ చేస్తూ మెల్లగా పెంచుకుంటూ పోవాలి. అందువలన ఆ విధంగా మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో 1000 మెట్లైనా 5000 మెట్లైనా మొదటి మెట్టు నుండి స్టార్ట్ అవుతుంది. అందువలన మీరు ఇలా ప్రారంభిస్తే ఆయన అందుకుంటాడు. అందుకే మన గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది భూమికి ఒక శక్తి ఉందన్నమాట. మన ఆ శక్తికి ఉన్నటువంటి ఆ యొక్క ఎంతవరకు అయితే గురుత్వాకర్షణ శక్తి ఉంటుందో అంతవరకు ఏ వస్తువులు పైకి విసిరినా భూమి వైపు వస్తాయి. కానీ ఒక్కసారి ఆ శక్తిని దాటించే వరకు మీరు ప్రయత్నించారనుకోండి, ఆ తర్వాత మరి మీరు భూమి మీద పడరు. శాటిలైట్లన్నీ అలాగే వదులుతున్నారు, ఆ గురుత్వాకర్షణ శక్తి దాటి ఆ పైన విడిచిపెడుతున్నారు. అందుకే సునీత విలియమ్స్ అంతరిక్షంలో ప్రయాణించారు. మరి ఆవిడ దగ్గర 288 రోజులు అంతరిక్షంలో ఉండిపోయారు సునీత విలియమ్స్. మరి ఆవిడ ఇన్ని రోజులు ఎందుకు రాలేకపోయారు? ఎందుకంటే ఆవిడ పైన గురుత్వాకర్షణ శక్తి పని చేయలేదు, దాటి వెళ్ళిపోయారు అంతరిక్షం. కాబట్టి మీరు కూడా ఈ గురుత్వాకర్షణ శక్తిలాగా కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు, వ్యాపారాలు, అనేక రకాల ఉద్యోగ ఆఫీసు వాళ్ళు, బాస్ అందరూ కూడా మిమ్మల్ని గురుత్వాకర్షణ శక్తిలాగా లాగుతుంటారు. ఎందుకు? వాళ్ళు పరిధిలో మనం ఉన్నంత వరకు. ఒక్కసారి ప్రయత్నించండి, వాళ్ళ పరిధి దాటి వెళ్ళేందుకు. అప్పుడు మీరు కిందకి పడరు. అయితే ఇక ఆఖరిగా భగవాన్ ఏమంటున్నారంటే, చివరి శ్లోకం ఇది, ఆఖరి శ్లోకము. మొత్తము ఈ అధ్యాయం అంతటికి ఒక సారాంశం అన్నమాట. ఇది ఏమిటా శ్లోకము? మన్మనాభవ మద్భక్తః మన్మనాభవ మద్భక్తః మన్మనాభవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మద్యాజీ
మద్యాజీ మాం నమస్కురు మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం మామే వైశ్యసి యుక్త్వైవం మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః ఆత్మానం మత్పరాయణః ఆత్మానం మత్పరాయణః మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మన్మనా భక్త మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఉత్తమం. ఈవేళ మీకు ఒక్క మహామంత్రాన్ని ఇస్తున్నాను. ఈవేళ అందరూ కూడా ఈ క్లాస్ అయిన తర్వాత ఒక పేపర్ మీద బోల్డ్ లెటర్లతో రాసుకొని మీ ఇంటి ఎక్కడైతే మీరు చదువుతారో, ఎక్కడ ధ్యానం చేసుకుంటారో, ఎక్కడైతే హాల్ ఉంటుందో అందరూ చూసే విధంగా మీరు నిరంతరం మీ దృష్టి పడేటట్లు ఆ స్థానంలో ఈ పేపర్ అంటించుకోవాలి. ఏంటది మహామంత్రము? అనిత్యమ సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఇది అద్భుతమైనటువంటి ఒక మిరాకిల్ మంత్రం అంటారు దీన్ని. అనిత్యమ సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం అంటే తాత్కాలికము, క్షణికము, దుఃఖముతో నిండి ఉన్న ఈ లోకము నేను పొంది కూడా ఆ ఈశ్వరుని నిరంతరము ప్రార్థించడమే నా కర్తవ్యము అని భావన. ఇది గనక మీరు పెట్టుకుంటే రోజుకి అట్లీస్ట్ ఒక కొన్నిసార్లు మీ దృష్టి పడాలి దాని మీద. ఇలా పెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమంటున్నారు ఆఖరి శ్లోకంలో భగవాన్ అంటే, జనరల్గా ఇక్కడ 5 విషయాల గురించి భగవాన్ చెప్పారు. ఏంటి అంటే, ఈ ఒక్క శ్లోకం చదివితే చాలండి. భగవద్గీత మొత్తం తత్వం అంతా ఒక్క శ్లోకంలో ఉంటుంది అన్నట్టు యాక్చువల్గా చెప్పాలంటే. అందుకే ఏకీ శ్లోక గీత అనేటప్పుడు ఇలాంటి శ్లోకాలు అక్కడ ఉంటాయి అనమాట. ఇది అద్భుతమైన శ్లోకము. ఇక్కడ 5 విషయాలు చెప్పారు భగవాన్. ఏంటి? మద్భక్త భవ అంటే నా మీద భక్తి పెంపొందించుకో అంటే ఏంటి? దీనిని సాధన భక్తి అంటారు. 4 రకాల భక్తులు చూసాం మనం. ఏంటి? ఆర్త భక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి, జ్ఞాని భక్తి. మొదటి 2 అంటే ఆర్త, అర్థార్థి. ఈ 2ని సాధన భక్తి అంటారు. అంటే వారు ఏదైనా పొందడానికి ఈశ్వరుని ఆశ్రయిస్తారని అర్థం. చూడండి, గజేంద్రుడు తన మొసలి నుండి ముక్తి కోసం ఈశ్వరుని ప్రార్థించారు తప్ప ఈశ్వరుడు కోసం చేయలేదు ప్రార్థన అక్కడ వాస్తవానికి. అయినా పర్వాలేదు, ప్రాపంచిక విషయాలే వాళ్ళకు లక్ష్యం, ఈశ్వరుడు తోడనమాట. అయినా పర్వాలేదు. సో భగవంతుణ్ణి సాధనగా చూసినా మెల్లగా ఆ ఈశ్వరుని పొందేందుకు అలా వెళ్తారు. ఫస్ట్ ఏంటి? అందుకే మన వేదముల్లోను మన యొక్క సంకల్పాల్లోనూ ధనం, ధాన్యం, పశుం, బహుపుత్ర లాభం, 100 సంవత్సరం అనేక ఫలశ్రుతులు ఉన్నాయి చూడండి. మీరు ఇవన్నీ చెప్తారు ఎందుకు? అక్కడి నుంచినే రండి, మీరు బయట ఉండకండి అని అర్థం. సో ఇలా ఏవో కోరుతారు. అందువలన ఈశ్వరుని మొట్టమొదట ఈశ్వరుడే నా లక్ష్యము, ఈశ్వరుని పొందడమే నా జీవిత లక్ష్యం అని అనుకోకపోవచ్చు. కానీ మీ కోరికలు, మీ సమస్యలు తీరడానికి ఈశ్వరుని ఆశ్రయిస్తారు. దానిని ఇక్కడ మద్భక్త భవ, మొట్టమొదటి నా భక్తుడిగా మారు అట్లీస్ట్ అన్నారు. తర్వాత 2వ స్టెప్ ఏమంటున్నారంటే మత్పరాయణ అంటే శ్లోకంలో ఉన్న వాటిని ఒక క్రమంలో నేను చెప్తున్నాను అనమాట. కాబట్టి మత్పరాయణ అంటే
నన్ను భక్తిగా ప్రారంభించి నేనే నీ జీవితం యొక్క లక్ష్యంగా నువ్వు ఏ రోజైతే ఎంచుకుంటావో దానిని మత్పరాయణ అంటే తన జీవితంలో ఈశ్వర కంటే గొప్పది ఏమీ లేదని అర్థం. చూసారా, ఏవేవో పొందడానికి ఈశ్వరుని ఆశ్రయించి ఈశ్వరుడి లక్ష్యంగా మార్చుకుంటే దాన్ని మత్పరాయణ అంటారు. అదేవిధంగా అంటే మనం ఎన్ని ఆస్తులు సంపదలు ఐశ్వర్యం సంపాదించుకున్నా ఈ ప్రకృతి వైపరీత్యాలు మనం ఆపగలమండి? అందువలన ఇలాంటివన్నీ గమనించి తెలుసుకొని ఈశ్వరుడు లేనిది, శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అనే తత్వం బోధపడినప్పుడు ఈశ్వరుడు మన లక్ష్యంగా ఎంచుకుంటాము. అదే తర్వాత మూడోది ఏంటంటే మన్మనా భవ. నన్ను నీ లక్ష్యంగా ఎంచుకోవడం ఒక్కటే కాదు, ఏకాగ్రతతో అంటే ఏక చింతనతో మారాలి. కేవలం ఈశ్వర ఏక చింతన. అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే అని చెప్పాం కదా. అందువలన నీ మనస్సు పూర్తిగా ఈశ్వర చింతనతో మునిగిపోయి అందులోనే మునిగిపోలే గులాబ్ జామ్లా. అందువలన మీరు ఏ పని చేసినా, ఎలాగైతే మ్యూజిక్ పాటలు పాడిన వాళ్ళు ఆ లోపల కూడా ఏదో ఒక రాగం వస్తుంది, ఆ విధంగా ఆ యొక్క తంబూర శృతి ఉంటుంది కదండి, ఆ తంబూర శృతిలాగా ఈశ్వర చింతన బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. మీరు ఆఫీస్ వర్క్ చేస్తారు, వంట పని చేస్తారు, ఇంటి పని చేస్తారు, ఏదైనా చేయండి, ఈశ్వర చింతన తోడు ఉంటుంది. దానినే మన్మన భవ. మన్మన అంటే మీ మనస్సు అంతా నేనే అయిపోవాలండి, ఈశ్వర అయిపోవాలంతే. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మీ మనస్సు ఈశ్వర చింతనతో నిండిపోవాలి. దాన్నే మన్మన భవ. ఇంకొకటి ఏంటంటే మధ్యాజీ. నువ్వు చేసే ప్రతి ఆలోచన, సంకల్పము, భావన, ప్రతి మాట, ప్రతి చేతలు చేసే పని అన్ని కూడా ఈశ్వరునికి అంకితం చేసే. అందుకే కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి అద్య సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. సో మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఈశ్వరునికి పూజగా మీరు అంకితం చెయ్యాలి. ఇందుకే చూడండి, మన క్లాస్ అయిన తర్వాత ఏమంటున్నాము, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటున్నాం. అందుకే యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ అని చెప్పారు అక్కడ 27వ శ్లోకంలో. అందువలన మీరు ఏది చేసినా ఆ ఈశ్వరునికే పూజ అంకితం చెయ్యండి. తర్వాత మాం నమస్కురు, నన్నే శరణ వేడండి. అంటే ఇక్కడ ఈశ్వరుని యొక్క కృప కూడా మనకు తోడు కావాలి. అందుకే మనం చెప్పాం, మన ప్రయత్నము మధ్యాజి అంటే మన యొక్క ప్రయత్న పూర్వకంగా ఈశ్వరుని మనం పూజిస్తాము, అర్చిస్తాము. మాం నమస్కురు అంటే కేవలం అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ సర్వధర్మాన్ పరిత్య. అన్ని విడిచిపెట్టి ఈశ్వరుని పాదాల వద్ద పడడమే ఆ యొక్క మాం నమస్కురు అంటే ఈశ్వరుని కృప మీకు వస్తుంది. ఈ విధంగా అంటే ఫస్ట్ చూడండి, మద్భక్త భవ, నా మీద భక్తి పెంచుకో, అది స్టార్టింగ్. మత్పరాయణ, నన్నే నీ జీవిత లక్ష్యంగా పెట్టుకో, రెండోది మత్పరాయణ. మన్మన అంటే నన్ను నీ లక్ష్యంగా పెట్టుకోవడమే కాక నీ ఏకాగ్రత అంటే మనసు బుద్ధి నాలో లయం చెయ్యి, మన్మన భవ. మధ్యాజీ భవ, నువ్వు చేసే ప్రతి అంటే త్రికరణ శుద్ధితో కాయ వాచ మనస్సు అన్ని కూడా నాకే అంకితం చెయ్యు. మాం నమస్కురు, నన్నే శరణ వేరు అంటే నా అనుగ్రహం నీకు అవసరం కాబట్టి నిరంతరము నా కృపకి నువ్వు ఆశ్రయించు. ఈ విధంగా 9వ అధ్యాయం అయిపోయింది. అయితే ఈ 5 పాటిస్తే ఏమి జరుగుతుంది? ఏవం ఆత్మానం యుక్త్వా, ఇటువంటి భక్తి తత్పరతో కూడిన జీవితం గడిపినట్లయితే మామేవ అంటే నన్ను మాత్రమే ఏసేసి నువ్వు నన్నే పొందుతావు. చూసారు, ఇక్కడ డౌట్ లేదనమాట. అంటే పరమాత్మనే సాక్షాత్తు ఈశ్వర సాక్షాత్కారం, ఈశ్వర దర్శనం జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఇక్కడతో 9వ అధ్యాయం పూర్తయినది. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. ఓం తత్సదితి. ఓం తత్సదితి.
శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోధ్యాయః. నవమోధ్యాయః. రేపటి క్లాసులో ఈ యొక్క 9వ అధ్యాయం యొక్క సమ్మరి సారాంశం చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.